మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. 30 లక్షల మందిని ఆర్టీసీ బస్సుల్లో తరలించడమే లక్ష్యంగా పనిచేస్తోంది రవాణా శాఖ. ఏర్పాట్లపై మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ అధికారులతో రివ్యూ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 51 ప్రాంతాల్లో ఆర్టీసీ పికపింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశామన్నారు. అమ్మవార్ల దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశామంటున్న మంత్రులు సీతక్క, పొన్నంతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతరకు కౌంటౌన్ మొదలైంది. మహా ఘట్టానికి కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ముందస్తుగా కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వచ్చే భక్తులకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతోటి మంత్రి సీతక్క ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అక్క, ఈసారి ఎట్లా ఉండబోతుంది జాతరకు సంబంధించి? ఇప్పటివరకు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లేనా? తల్లుల జాతర జనరల్గానే శివశక్తులు ఎక్కువ వస్తారు. ఈసారి ఇంకా తల్లులు ఎక్కువ వస్తారు. ఫ్రీ బస్ కాబట్టి ఈ ప్రాంగణాలంతా కూడా సమ్మక్క సార్లమ్మ అంటే స్మరణే కాకుండా ఎక్కడ చూసినా ఆడవాళ్ళ యొక్క కోలాహలం, అదేవిధంగా శివశక్తుల అంటే ప్రాబల్యం కూడా ఎక్కువ పెరుగుతుంది, రద్దీ కూడా పెరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళే సమ్మక్క సార్లమ్మకు ముడుపులు కట్టుకొని ఒడిబాల బియ్యంతో వస్తూ ఉంటారు ఇక్కడ దాకా. కానీ కొంతమంది బస్సు రవాణా ఖర్చు పెట్టలేక కూడా ఇండ్లలోనే అక్కడే చెట్టుకో పుట్టకో లేకుంటే లోకల్గా ఉండేటువంటి దేవుళ్ళకు కూడా మొక్కుకొని అక్కడితో తృప్తి పడేవాళ్ళు. కానీ ఈసారి ఖచ్చితంగా ఇక్కడ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో ట్రాఫిక్ కూడా కొంత ఇబ్బంది కాకుండా ఎక్కడికక్కడ పార్కింగ్ ప్లేసెస్ కానీ, బస్సు సంఖ్యలు పెంచడం కానీ, అదేవిధంగా టాయిలెట్స్ నిర్మాణం కానీ, ఉమెన్ పోలీసుని కూడా ఎక్కువ ఎంగేజ్ చేయడం కానీ ఇవన్నీ తీసుకుంటున్నాం. మీరు చెప్పిన ప్రకారమే ఈసారి రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అది గతంలో రాలేని వాళ్ళు కూడా ఈసారి ఆర్టీసీ ఫ్రీ ఉపయోగించుకొని వచ్చే వాళ్ళు ఉంటుంది. ఈ అంచనా ప్రకారం చూస్తే భక్తుల సంఖ్య ఈసారి జాతర ఎలా ఉండబోతుంది అనుకుంటే ఎంత మేరకు అమ్మవార్లను దర్శించుకోవడానికి వస్తారని అంచనా ఇస్తున్నారు? అదే ఎక్కువ మంది వస్తారనే ఎక్కువ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. గతం కంటే కూడా డబ్బులు కూడా ఈసారి దాదాపుగా 100 కోట్ల పైన ఇచ్చిండ్రు. ఫస్ట్ 75, తర్వాత 30 అట్లా ఇవ్వడం జరిగింది. దాన్ని దశల వారీగా ఖర్చు పెడతా ఉన్నాం. మాకు ఆ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈరోజు గతంలో ఎప్పుడు కూడా ఆర్టీసీ మంత్రులు వచ్చినటువంటి సందర్భాలు లేవు. ఈసారి మా సోదరుడు పొన్నమన్న గారు కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా రివ్యూ చేయడం జరిగింది. ఈసారి మా తల్లుల సంఖ్య, తల్లులకు తనవి తీరా మొక్కుకొని అంటే దేవతలు చాలా ప్రతి ఏరియాలో దేవతలు కొలువు తీరుతారు ఈసారి. అదేవిధంగా ఆర్టీసీ అనేది చాలా కీలకం. అంటే అమ్మవార్ల దేవస్థానం చాలా నమ్మకమైంది. ఇక్కడికి ఈసారి మీరు మహిళలను ఫ్రీగా తీసుకురావడానికి ఆర్టీసీ మంత్రిగా ఉన్నారు. ఆర్టీసీ బస్సులలో వాళ్ళందరూ కూడా చాలా మంది వచ్చే అవకాశం ఉంది. ఎట్లా అనిపిస్తుంది మొదటిసారిగా ఒక మంత్రిగా ఆర్టీసీ దాంట్లో, అదిలోనూ మేడారం జాతరకు లక్షలాది మంది తరలిచ్చే భక్తులను తరలించే బాధ్యత మీ మీద ఉంది? మానవ ప్రయత్నంగా మా ప్రయత్నం ఎక్కడ లోపం లేకుండా చేస్తూ ఉన్నాం. కానీ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరిగే జాతర, ఒక అడవి ప్రాంతంలో జరిగే జాతర ఎటువంటి ఆటంకం లేకుండా కొన్ని సంవత్సరాలు కొనసాగుతోంది. ఈసారి కూడా మహిళలు మహాలక్ష్మి పథకం కింద వచ్చే వాళ్ళందరికీ సంబంధించిన అంశం లోపల కూడా ఆర్టీసీ చేసే ప్రయత్నంలో ఆ అమ్మవారి ఆశీర్వచనంతో ఎక్కడో లోపం రాకుండా విజయవంతంగా నిర్వహిస్తామన్నటువంటి విశ్వాసం మాకుంది. అట్లానే గాలికి దీపం పెట్టి దేవుని భక్తులే మా మౌలిక సదుపాయాలకు సంబంధించి 51 ప్రాంతాల నుంచి 6,000 బస్సుల ద్వారా ఇక్కడ అదనపు పార్కింగ్ స్థలంతో పాటుగా అదనపు మౌలిక సదుపాయాలు, వచ్చేటువంటి సిబ్బంది సౌకర్యాలు, ప్రయాణికులకు అవసరమైనటువంటి అన్ని వ్యవహారాలకు సంబంధించి చేస్తాను. 3 జాతరలకు సంబంధించిన రివ్యూ కూడా నిర్వహించారు. తర్వాత ఈసారి జాతర అంటే గతంలో కంటే కూడా డబుల్ బస్సెస్ నడపడానికి రెడీ అయ్యారు. ఎట్లా సజెషన్స్ ఏమేమి వచ్చాయి అనుకుంటున్నారు? ఇంకా ఇంప్లిమెంటేషన్కి సంబంధించి కావచ్చు, ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మొదటి నుంచి జరుగుతున్న రివ్యూలో దేవాదాయ శాఖ లేదా ఇతర శాఖల మౌలిక సదుపాయాల అంశం ఒక ఎత్తు అయితే, క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించిన బస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టము, పబ్లిక్ అంటే నిమిషానికి ఒక బస్సు అవుట్ గోయింగ్ టైం లోపల జాతర కంక్లూడ్ అయిన తర్వాత 23-24 రోజుల లోపల నిమిషంకి ఒక బస్సు నుండి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. దాన్ని అంతా మేనేజ్మెంట్ చేయడానికి అవసరం 200-300 మంది కండక్టర్లు కావచ్చు, ఇతరత్ర బస్సుల సంఖ్య కావచ్చు, అవుట్పుట్ కావచ్చు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ కావచ్చు, అదంతా చేయడానికి అన్ని రకాల సలహాలు, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళ ఇంత గతంలో పనిచేసిన అధికారులు కావచ్చు, మా ఎండి సజ్జనార్ గారు కావచ్చు, మంత్రి గారు ఇక్కడనే పుట్టిన బిడ్డ కాబట్టి, మిగతా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ కార్యక్రమం ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అవన్నీ ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. జాతర సమయంలో ఏ మేరకు ఆర్టీసీ బస్సులను ప్రయాణించే అవకాశం ఉందని అనుకుంటున్నాను? మా ఆర్టీసీ ఆర్ఎం గారు ప్రజెంటేషన్లో ఈ వారం రోజులుగా ప్రయాణం, పోయిన సంవత్సరం అప్పుడు గత 2020లో 60,000 మంది వస్తే ఇప్పటికే దాదాపు 130,000 మంది వచ్చారు. అందులో 70,000 మంది మహిళలు వచ్చారనేటువంటి మాట ఉంది. కాబట్టి తప్పకుండా మహిళల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఈ ఒక్కరోజు మేము ఏ జాతర గురించి ఎగ్జాంపుల్గా మేము ప్లాన్ చేయలే. ఈ మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 14.5 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. అందులో మెజారిటీ ట్రిప్స్ను మేము అంతా కూడా కంపేర్ చేసుకుంటే
టెంపుల్ టూరిజంకి సంబంధించినటువంటి ఎక్కువ పోయేటువంటి భక్తులు అక్కడికే పోతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క జాతరకు కూడా అదేవిధంగా వస్తారు. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇంతకుముందు దాని తర్వాత భవిష్యత్తులో ఏదో ఒక టెంపుల్ టూరిజం సర్క్యూట్ చేసినట్టయితే లక్కవరం కావచ్చు, రామప్ప కావచ్చు, ఇక్కడ ఉండబడేటువంటి ఒక మంచి సమ్మక్క సారక్క ఇవన్నీ కూడా ప్రాంతాలతో భక్తులు ఒక స్పాట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఆర్టీసీ ప్లస్ టూరిజం కంబైన్డ్గా ఒక ప్లాన్ చేస్తాం. వారి ఒక ఆలోచన ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరల ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ అయినా కాకుండా భవిష్యత్తులో కూడా చేస్తాం. అదేవిధంగా ఆర్టీసీ పరంగా కూడా ఫ్యూయల్ బస్సులు ఎక్కువ పెట్రోల్ పోసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఎన్ రూట్లో ఉన్న అన్ని బంక్స్ను ఎంగేజ్ చేసి కలెక్టర్ గారిని కూడా సివిల్ సప్లై సూపర్వైజర్, మా అకౌంట్ సూపర్వైజర్లతో పాటుగా అంటే దానికి ప్రికాషనరీ బస్సు ఎక్కిన తర్వాత నడవడానికి మళ్ళీ బస్సు గమ్యం చేరడానికి సంబంధించిన అనుభవం అనేది పెద్ద సంస్థ ఆర్టీసీ. ఇలా నేను మంత్రి కావచ్చు, రేపు ఇంకో అది కాదు సమస్య, కానీ పర్యవేక్షణ దానికి అవసరమయ్యేటువంటి వాళ్ళకి సహకారం అందించే విషయంలో మనోధైర్యం కలిగించే విషయంలో మేము వాళ్ళకి అండగా ఉన్నాం ప్రభుత్వం తరఫున చెప్పడం వల్ల వాళ్ళు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. అందుకు మంత్రి గారి చొరవ, మంత్రి గారి యొక్క సహకారం కూడా. అంటే ఇంత పెద్ద జాతరకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తుంటారు. కనెక్టివిటీ ఉన్నటువంటి ట్రైన్స్ ఏవైతున్నాయో ప్రత్యేకమైనటువంటి ట్రైన్స్ ఏమైనా జాతర కోసం అడిగే ప్రయత్నం చేస్తారు. అదే జాతరకు అంటే వరంగల్, కాజీపేట లాంటి స్టేషన్కి వచ్చే అవకాశం, అక్కడి నుంచి మళ్ళీ భక్తులను ఇక్కడికి తీసుకురావడానికి సంబంధించి ఆర్టీసీ ఆపరేషన్స్ అట్లాంటిది ఏమైనా చేసే అవకాశం? తప్పకుండా మేము ముందే ఆర్టీసీ వాళ్ళని కోరుతాను. వరంగల్ రైల్వే స్టేషన్ కావచ్చు, కాజీపేట కావచ్చు, హసన్పర్తి కావచ్చు, లేదా ఇంకెక్కడున్నా జనగామ రైల్వే స్టేషన్ లాంటి ప్రాంతాల నుంచి కూడా ప్యాసింజర్స్ ఇక్కడికి రావడానికి కొరకు బస్సుల సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఏదైతే రైల్వేకి సంబంధించిందో రైల్వే జీఎం గారు కూడా రేపు బోగానే లెటర్ రాసి ఏదైనా స్పెషల్ ట్రైన్స్ కావచ్చు, మిగతా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి సౌకర్యం ఉన్నట్టయితే అది హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు బస్సు కంటే ట్రైన్ ఒకవేళ వరంగల్ రాగలిగితే వరంగల్ నుంచి బస్సు ఈజీగా రావచ్చు. కాబట్టి స్పెషల్ ట్రైన్ నడపడానికి కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇది ప్రస్తుతం ఆర్టీసీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటిది. మొత్తానికి మేడారం జాతరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈసారి ఆర్టీసీకి సంబంధించి ఎక్కువ మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్, కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి.